ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. Profession is the noblest of all professions. Please understand this. Healthcare profession is the noblest of all professions. And you are all indeed fortunate to be chosen few in this profession. It was proved time and again, more particularly during COVID-19 pandemic. To achieve success while delivering healthcare, both curative, promotive and preventive, you must work hard with sincerity and commitment. Vaidya Devo Bhava, equivalent to God. As you all aware, in a profession that deals with well-being of humans, people have expectation of services of highest order from you, untainted by any tinge of corruption or incompetence. You have entered a field in which you cannot remain contented with your achievements, but must constantly improve your skills by study and research, as the field of medical sciences is rapidly evolving and progressing. You must continue to remain ideal and ethical, unmindful of the societal forces that may induce you to act. వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమేనని జనసేన నగర అధ్యక్షుడు పోతిన మహేష్ అన్నారు. సార్ మీరందరూ జనసేన టీడీపీకి సపోర్ట్ చేయాలి, ఒక అవకాశం ఇవ్వాలి. పోతిన మహేష్ని మర్చిపోవాలి. మనం ఇంకా అవుతాయి. సర్దార్ బచ్చు వెంకట నరసింహారావు గారి విగ్రహానికి కూడా పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించాం. వారి కుమారుడు ప్రసాద్ గారిని, అసోసియేషన్ సభ్యులను కూడా కలిశాం. ఈసారి జనసేన టీడీపీ కూటమికి వ్యాపారస్తులు మద్దతు ఇవ్వాలని కూడా వారిని కోరడం జరిగింది. అదేవిధంగా జనసేన టీడీపీ పార్టీకి మద్దతు ఇస్తే కొత్త ప్రభుత్వాన్ని జనసేన టీడీపీ ఏర్పాటు చేస్తే అందరికీ వ్యాపారాలు బాగుంటాయి, టర్నోవర్లు పెరుగుతాయి. అదేవిధంగా 10 మందికి ఉపాధి కల్పించడానికి మరింత మెరుగ్గా వ్యాపారాలు చేసుకునే దిశగా అడుగులు ముందుకు పడతాయి. ఈ సమాజ అభివృద్ధిలో, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో మీ అందరి పాత్ర చాలా బలంగా ఉండాలని కూడా మా ఆకాంక్షని వారికైతే వెలుగొచ్చడం జరిగింది. అందుకు అసోసియేషన్ సభ్యులు కూడా మహేష్ గారు ఖచ్చితంగా ఈసారి జనసేన టీడీపీ పార్టీలకి ప్రజా మద్దతు, వ్యాపారస్తుల మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. మా మద్దతు మీకు ఉంటుందని కూడా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వ్యాపారస్తుల మీద ఎటువంటి వేధింపులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచి పాలన అందించే దిశగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అనేక అంశాలని మేనిఫెస్టోలో కూడా చేరుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అటు వ్యాపారస్తులు కానీ, ఇటు అదేవిధంగా ఇక్కడ పనిచేసేటువంటి కార్మిక రంగానికి కానీ, కొనుగోలుదారులకు కానీ అన్ని రకాలుగా జనసేన టీడీపీ ప్రభుత్వంలో ప్రోత్సాహాలు ఉంటాయి కనుక కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను. 33వ డివిజన్ సత్యనారాయణపురం ఏరియా తదితర ప్రాంతాలలో సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ సోదరుడు మూర్తి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నగర డిప్యూటీ మేయర్ గారు శ్రీ అవుతు శైలజారెడ్డి గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చెప్పాలి, స్థానిక పెద్దలు, పార్టీ నాయకులు అందరూ కలిసి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, ఈ గత 4.5 సంవత్సరాల్లో జరిగిన పరిపాలన గురించి ప్రజలకు చెప్దామని వెళ్తుంటే వాళ్ళే మాకు ముందుకు వచ్చి చెప్తున్నారు. చక్కగా అభివృద్ధి జరిగింది. ఈ డివిజను గతంలో 2014 నుంచి 2019 దాకా అతీగతి లేకుండా పోయిందని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక, మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే అయ్యాక, అదేవిధంగా మా మూర్తి కార్పొరేటర్ అయ్యాక డివిజన్లో చాలా మారుమూల ప్రదేశాలకు కూడా, అంటే మామూలుగా జనరల్గా మట్టి రోడ్లు అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఆ రోడ్లన్నీ కూడా గతంలో వర్షపాటు వచ్చినా, డ్రైనేజీ పొంగినా కూడా ఇళ్లలోకి వాటర్ వచ్చే పరిస్థితి ఉండేది. అటువంటిది ఇప్పుడు డ్రైన్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేయడం, అదేవిధంగా రోడ్లు చక్కగా సిమెంట్ రోడ్లు వేయడం,
ఒక మోడల్ డివిజన్ లాగా, అంటే ఈ డివిజన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ డివిజన్ అభివృద్ధి జరిగిందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటామని చెప్పని వాళ్ళ నోటెమ్మట రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందుకే మరొక్కసారి చెప్తున్న, సెంట్రల్ నియోజకవర్గంలో తప్పకుండా 25,000 మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సీట్ని కానుక ఇద్దామని చెప్పని ప్రజలు, అదేవిధంగా ఇక్కడున్న స్థానిక నాయకులు అందరూ కూడా ఈ మాట చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. గ్రామీణ అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇస్తే వాటిని కూడా సొంత ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విమర్శించారు. కార్యకర్త పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మెరుగైనటువంటి ఫలితాలని సాధిస్తుంది అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి మాట. ఇవాళ దానిలో అంతర్భాగంగానే ఏదైతే పార్టీలో లీగల్ సెల్ ఉంటుందో, అంటే లాకి సంబంధించినటువంటి అంశాలు, కార్యకర్తలు కనుక ఇబ్బందుల్లో పడితే కార్యకర్తల్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలి, వారికి రక్షణగా నిలవడం మాత్రమే కాకుండా కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని కూడా నింపే దిశగా అడుగులు వేయాలి అనేటువంటి ఆలోచనతోటి మా పార్టీలో సంస్థాగతంగా కూడా మాకు ఒక లీగల్ సెల్ అనేది రాష్ట్ర స్థాయి నుండి కింద జిల్లా స్థాయి, మండల స్థాయి వరకు ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఎన్నికలకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ విషయాల్ని కూడా చర్చించుకోవడానికి ఇవాళ ఈ యొక్క లీగల్ సెల్కి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి జిల్లా నుండి కూడా ఈ లీగల్ సెల్లో ఇంతకుముందు పనిచేసినటువంటి వారు, అదేవిధంగా ఇవాళ లీగల్ సెల్ కన్వీనర్గా ప్రతాప్ రెడ్డి గారు జిల్లాలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఎక్కడైతే లేరో అక్కడ భర్తీ చేసుకుని కూడా ఇవాళ వారందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ప్రతి జిల్లా నుండి కూడా ఇవాళ ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది ఉన్నటువంటి విషయం. అయితే ఈ సందర్భంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ ఉద్యోగులు సర్వీసును క్రమబద్ధీకరించాలని కార్పొరేషన్ ఉద్యోగులు సంఘాలు జేఏసీ అధ్యక్షుడు సురేష్ బాబు తెలిపారు. సంయుక్త కార్యదర్శి మరియు ఈ రోజున ప్రధానంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ కేటగిరీ సిబ్బంది అయిన టైమ్ స్కేల్ సిబ్బంది, అంటే రాష్ట్ర ప్రభుత్వం 1994లో 212 జీవో జారీ చేసి అందులో ఒక నిబంధన విధించింది. 25/11/93 నాటికి 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి కావాలనే నిబంధన. ఆ నిబంధన మూలాన ఆనాటికి ఒక రోజు, సంవత్సరము, నెల తక్కువ ఉండి మిగిలిపోయి నేటికి 34 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నా ఎలాంటి సౌలభ్యం లేకుండా రెగ్యులరైజ్ కాకపోవడం వల్ల మా సిబ్బంది మరణించినా లేదా వయోపరిమితి, గరిష్ట వయోపరిమితి సమీపించి పదవీ విరమణ పొందితే ఆర్థిక పరంగా, సర్వీస్ పరంగా ఎలాంటి సౌలభ్యం లేకుండా మా కుటుంబాలన్నీ రోడ్డున పడుతున్న దృష్టి, మరోవైపు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 3 దశాబ్దాల తర్వాత, అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వీసులను క్రమబద్ధీకరించినటువంటి నిర్ణయం తీసుకుంది. 3 దశాబ్దాల తర్వాత ఈ రోజున మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సర్వీసుల క్రమబద్ధీకరణ అనే ఒక అంశాన్ని ఈరోజు ఉపక్రమించారు. అయితే మేము చాలా అభినందిస్తున్నాము ఆ నిర్ణయం తీసుకున్నందుకు. కాకపోతే వాలంటీర్స్లో ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మండిపడ్డారు. దానిలో భాగంగానే నిన్న ఏలూరులో జరిగినటువంటి బహిరంగ సభలో జగన్ గారు చెప్పారు, 124 సార్లు బటన్ నొక్కాను, నా కోసం మీరు 2 సార్లు నొక్కండి అని చెప్పి పిలుపునిచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి పిలుపుని ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి నగరంలో చాలామంది వాలంటీర్సు తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి మెసేజ్లు ఇస్తూ ఉన్నారు. 124 సార్లు నేను బటన్ నొక్కాను, 2 సార్లు నా కోసం మీరు నొక్కండి అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో చెప్పినటువంటి దాన్ని ఇవాళ వాలంటీర్సు కొంతమంది, ఎక్కువ మంది నగరంలో వాలంటీర్స్ అంతా కూడా అందరికీ మెసేజెస్ ఇస్తూ ఉన్నటువంటి వైనాన్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్కి గౌరవ వేతనం ఇచ్చేటటువంటిది ప్రభుత్వం యొక్క
డబ్బుతోటి ఇచ్చేటటువంటిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి డబ్బుతో వాలంటీర్కి జీతాలు ఇవ్వట్లా, గౌరవ వేతనం ఇవ్వట్లా. ప్రభుత్వ సొమ్ము తీసుకొని ఈ రకంగా ఒక రాజకీయ పార్టీకి పనిచేసేటటువంటి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ వైపుగా రాబోయేటటువంటి కాలంలో ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేయబోతా ఉన్నాం సిపిఐగా. ఎందుకంటే ఇవాళ చూడండి, క్లస్టర్ 13 38వ సచివాలయం అంటే 6వ డివిజన్ ఎర్రమేడ దగ్గర ఉన్నటువంటి సచివాలయం ఏదైతే ఉందో ఆ సచివాలయం వాలంటీరు ప్రతి ఒక్కరికి ఈ రకమైనటువంటి మెసేజెస్ని ఇవ్వటం జరిగింది. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయేటటువంటి కాలంలో ఈ రకంగా వ్యవహరించేటటువంటి ఒక రాజకీయ పార్టీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.